రంజిత్ గారు ఏమంటారు? నిపుణులతో చర్చించకుండా సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఒకవేళ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే మేము ఈ టైం కల్లా కంప్లీట్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా, అది సాధ్యం కాదని కూడా వారు అంటున్నారు. మీరేం చెప్తారు? చందు గారు పోలవరం ఇప్పుడు మనకు పెద్దలు టెక్నికల్ గా బాగానే చెప్పారండి. నేనేమంటానంటే ఒక ఇట్లా సీనియర్ గా ఉన్నటువంటి పెద్దలు ఎలాగుంటే ఒక ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాకా ఉన్నటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అందరూ కలిసి చూస్తున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ అక్కడ పెద్దలు చెప్పినట్టుగా ఏంటంటే ఏకంగా ప్రాజెక్ట్ కడితే అంటే 100 గేట్లు, 150 గేట్లు, 175 గేట్లు, 200 గేట్లు పెట్టి ఏకంగా ప్రాజెక్ట్ కడితే అక్కడున్న సాయిల్ కి అది సెట్ అవ్వదని చెప్పేసి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు బట్టి గోదావరి ప్రవాహం ఒక రకంగా వెళ్తుంటే దానికి ఎత్తుకం రాక్ఫిల్ డ్యామో లేకపోతే మనకి మామూలుగా ఇది ఇలాంటి ఒక అడ్డుకట్టలాగా వేసి 7.5 కిలోమీటర్లు అంటే మనకి ఎగువ కాఫర్ డ్యామ్ అనేది కట్టి 7.5 కిలోమీటర్లు గోదావరి వరదని 7.5 కిలోమీటర్లు మళ్ళించి మనకి పోలవరం దగ్గర ఉన్నట్టు పోలవరం సైడ్ ఉన్నటువంటి 48 గేట్ల స్పిల్వే మీద నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు వాటర్. ఇంకొక విషయం పెద్దలు చెప్పి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలవరం స్పిల్వే 50 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా తట్టుకునేటువంటి స్పిల్వే అండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం అంటే డయాఫ్రమ్ వాల్ ఎందుకు పోయిందంటే ఒకటేనండి, మనకి ఫోర్స్ గా వచ్చినప్పుడు ఏదన్నా అడ్డుకట్టు ఉండి వాటర్ వెళ్ళటం వేరండి, డైరెక్ట్ గా వచ్చి వాటర్ డయాఫ్రమ్ వాల్ మీద పడటం వేరు. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా మేమున్నామండి గ్రౌండ్ లో 2020లో వచ్చినటువంటి గోదావరి వరద దాదాపు 20 నుంచి 30 లక్షల క్యూసెక్ల వరద. దానికి ఇన్ టైంలో జగన్మోహన్ రెడ్డి 15 నెలల పాటు కూడా గుత్తేదారును మార్చకుండా నవేగా కంపెనీనే కంటిన్యూ చేస్తుంటే వాళ్ళ గ్యాప్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుని ఎగువ కాఫర్ డ్యామ్ కట్టుకుని మళ్ళీ మామూలుగా దిగువ కాఫర్ డ్యామ్ కూడా కట్టుకుని ఉంటే ఈ ఎగువ కాఫర్ డ్యామ్ కి దిగువ కాఫర్ డ్యామ్ కి మధ్యలో మనకి ఈ ఏదైతే డయాఫ్రమ్ వాల్ కావచ్చు లేకపోతే ఎత్తుకం రాక్ఫిల్ డ్యామ్ కట్టాలి. ఈ రెండు కూడా ఇన్ టైంలో అయి ఉంటే మనకి ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేది కాదు. నేను ఖచ్చితంగా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నామండి, మేము ఇచ్చిన మాట ప్రకారం 2027 మార్చి కల్లా అంటే గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలందరూ కూడా 2027 మార్చి కల్లా అంటే ఈ మంత్ లో ఉన్న సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ కల్లా ఈ ఏదో పోలవరంకి సంబంధించినటువంటి కోనవరం, బీఆర్పురం, చింతూరు, ఇటు వేలేరుపాడు, కుకునూరు మండలాలకు సంబంధించినటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే R&R కి సంబంధించి ల్యాండ్ కి సంబంధించి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్ అంటే వ్యక్తిగత ప్యాకేజ్ కింద 6,36,000 రూపాయలు ఎవరి గిరిజనేతలకి 6,80,000 ట్రైబల్స్ కి ఇచ్చేసి ఖచ్చితంగా 2027 మార్చి కల్లా పోలవరం మొట్టమొదటి కాంటూ మేము పోలవరం పూర్తి కడతా ఉన్నట్లేదండి. మొట్టమొదటి కాంటూ 41.15 మీటర్లు ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టి జాతికి అంకితం చేసి మన గోదావరి పుష్కరాల కంటే ముందు కూడా ఒక 40% వాటర్ ఖచ్చితంగా స్టోరేజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఏదైతే పోలవరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు లేదంటే మనకి ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల విషయంలో కావచ్చు మేము 2014 నుంచి 19 మధ్య కాలంలో కృతనిశ్చయంతో ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ 17-18 నెలల కాలంలో కూడా దాదాపుగా కొన్ని 100,000 కోట్ల రూపాయలు పోలవరంకి సంబంధించి గ్రౌండ్ వర్క్ నడుస్తుందండి. ఇప్పుడు ట్రైబల్ కి సంబంధించి కూడా దాదాపు 32 రిహాబిలిటేషన్ ఉంటే దాంట్లో 19 గ్రామాలకు సంబంధించి కూడా ల్యాండ్ టు ల్యాండ్ కావచ్చు లేకపోతే పీడిఎఫ్ కి సంబంధించి కావచ్చు లేకపోతే హౌస్ స్ట్రక్చర్ వాల్యూకి సంబంధించి ఇప్పుడు మేము ఇవ్వడం జరిగింది. ఇంకొక 11 గ్రామాలకు సంబంధించి కూడా రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి అటతెగల రాజమండ్రి మండలాల్లో కూడా మా ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా సీఎం గారు కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు R&R అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ గారు కానీ పిఓ గారు కానీ ప్రతి ఒక్కరికో కృతనిశ్చయంతో ఉండి 2027 మార్చి కల్లా 41.15 కాంటూర్ కట్టి జాతికి పోలవరం ప్రాజెక్టు అంకితం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా అంకితమే ఉన్నారని ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. రంజిత్ గారు అది ఇది పోద్ది ఇది అని పోద్ది ఏమి ఎవరు కూడా ప్రజలు పెట్టుకోవద్దు. అన్ని రకాల ఎక్స్పర్ట్లని ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్పర్ట్లు కావచ్చు లేకపోతే రంజిత్ గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అందరూ గోవర్ధన్ గారు చెప్పబోతున్నారు. ఒక్క నిమిషం రంజిత్ గారు, ఒక్క నిమిషం గోవర్ధన్ గారు ప్లీజ్. అంటే ఒకటి మిత్రులారా, ఒకటి చాలా కీలకమైన